హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ విఐపిఎస్ అకాడమీ. సో మొత్తానికి నిన్న ఫైనల్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అందరూ కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. క్వాలిఫై కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిప్రెస్డ్ మోడ్లోకి వెళ్ళిపోయారు అనమాట. సో ఇక్కడ మీరు వరీ అవ్వాల్సింది లేదండి. సో బేసిక్గా క్లియర్ అయిన వాళ్ళకి, క్లియర్ కాని వాళ్ళకి దెర్ ఇస్ ఎ చిన్న గ్యాప్ అనమాట. అంటే ఫ్యూ మార్క్స్ డిఫరెన్స్తోనే చాలా మంది పోయిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. సో లైఫ్లో ఎప్పుడు కూడా మనము ఒక అవకాశం కోల్పోయాము అనుకున్నప్పుడు దాని గురించి ఎప్పుడు బాధపడదు. ఎవరైతే మీరు అవకాశం కోల్పోయారో మీరు ఒకసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు 100% ఎఫర్ట్స్ ఇచ్చారా లేదా అని చెప్పేసి. ఇఫ్ యూ గేవ్ యువర్ 100% ఎఫర్ట్స్ మీరు ఖచ్చితంగా క్లియర్ చేసేవాళ్ళు. 100% ఎఫర్ట్స్ ఇవ్వలేదు అనుకోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. మేబీ కొంతమంది జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నామంటే ఆబ్వియస్లీ అంటే మీకు ఒక జాబ్ ఉంది అంటే యు ఆర్ టాలెంటెడ్ పర్సన్. అలాంటప్పుడు మీరు ఒక లాంగ్ టర్మ్ గోల్ లాగా దీన్ని పెట్టుకొని మీరు కంటిన్యూస్ ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండాలి. లేదా హౌస్ వైఫ్స్ కానీ ఇంకా అదర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో మేబీ మీ యొక్క వర్క్ బిజీ వల్ల ఇది క్లియర్ చేయలేకపోవచ్చు. లేదంటే ఇంకేదన్నా అదర్ రీజన్స్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. సో మీరు ఎప్పుడు కూడా బాధపడకండి. యూ గేవ్ యువర్ 100%. మనం ఎగ్జామ్ రాయడం వరకే మన బాధ్యత. రిజల్ట్ గురించి ఎప్పుడు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. సో మళ్ళీ ఇప్పుడు క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు కాబట్టి మేబీ దాంట్లో మళ్ళీ పోస్టులు ఇచ్చినట్లయితే దానికి ట్రై చేయండి. లేదనుకుంటే గ్రూప్ 2 లేదా గ్రూప్ 3కి ఆల్రెడీ అప్లై చేసాము అనుకుంటే దానికి ట్రై చేయండి. బట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారన్నమాట స్టూడెంట్స్. సార్ నాకు ఏం చేయాలో అర్థం కాకుండా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అంటే. సో చనిపోవడానికి ఇది ఒక లైఫ్ అండి. సో గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ ఏ కాజ్ అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ బతుకున్నాము అంటే మనం లైఫ్లో ఏదో ఒకటి సాధించడానికే ఇక్కడ ఉన్నాం. ఓకేనా? చనిపోతే ఏమి రాదు. ఇంకా హార్డ్లీ ఇప్పుడు 30 సంవత్సరాలు అయితే అందరూ చచ్చిపోతారండి. అంటే ఇప్పుడున్న ఈ పొల్యూషన్స్కి, ఈ అడల్టరేటెడ్ ఫుడ్స్కి ఇప్పుడున్న అరౌండ్ 20 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు హార్డ్లీ ఇంకొక 30 ఇయర్స్ కన్నా ఎక్కువ బతికే అవకాశాలు లేవు. ఎక్కడ చూసినా కల్తీ, ఎక్కడ చూసినా పొల్యూషన్ ఇవే ఉన్నాయి కాబట్టి ఈ 20-30 ఇయర్స్ మీరు ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ జాబ్ ఈజ్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్. గవర్నమెంట్ జాబ్ ఒక్కటే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుందంటే మరి బయట ప్రైవేట్ సెక్టర్ ఏమైపోవాలండి? ప్రైవేట్ సెక్టర్లో లక్షల లక్షల ప్యాకేజ్ తీసుకొని లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. అండ్ అదర్ సర్వీసెస్ చేసేవాళ్ళు ఉన్నారు, బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారు. సో మీ యొక్క స్ట్రెంగ్త్స్ని మీరు ఐడెంటిఫై చేసుకొని మీరు ఎక్కడ ఎక్సెల్ అవ్వగలరు అనేది చూసి దాని ప్రకారం మీరు డిసైడ్ అయితే బెటర్ అండి. సో సర్వీస్ చేయాలంటే ఎక్కడి నుంచి అయినా సర్వీస్ చేయొచ్చండి. మనం గవర్నమెంట్ జాబ్లో ఉంటేనే సర్వీస్ చేయాలి అంటే గవర్నమెంట్ జాబ్లో మీకు ఒక పవర్ వస్తుంది, ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఓకేనా? అదే మీకు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది, మనీ ఉంటుంది అండ్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? బట్ నాలెడ్జ్ అంతంత మాత్రం ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా నాలెడ్జ్ఫుల్ పర్సన్స్ పాలిటిక్స్లో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి స్టూడెంట్కి నాలెడ్జ్ ఉంటుంది. ఈ నాలెడ్జ్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారు అనే దాని మీద ఇక్కడ మీ లైఫ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. మనకి మీ అందరికీ రోహిత్ రాజ్ ఐపీఎస్ తెలిసే ఉంటారు అనుకుంటాను. సో రైట్ నౌ భద్రాద్రి కొత్తగూడెంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. సో వాళ్ళ ఫాదర్ ఒక కానిస్టేబుల్. ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ని చూసి నేను కూడా నాన్నలాగా యూనిఫామ్ వేయాలి అని చెప్పేసి అతనికి బాగా కోరిక ఉండేది. సో అతనికి ఆప్షన్స్ ఏమున్నాయి? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉంది, డిఎస్పీ ఉంది, ఐపీఎస్ ఉంది. సో ఫస్ట్ ఏం చేశారు అతను? నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అవుతాను అని చెప్పేసి ఆయన ట్రై చేశారు, బట్ అవ్వలేకపోయారు. సో అతను స్టార్టింగ్లో పెట్టుకున్న గోల్ ఏంటండి? చిన్న గోల్ పెట్టుకున్నారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అవ్వాలని. బట్ అవ్వలేదు. అంటే అతను ఫెయిల్ అయ్యారు అక్కడ. బట్ ఫెయిల్ అయ్యాను, నా జీవితం ఇంతే, ఇక నేను వేస్ట్ అని చెప్పేసి అక్కడ సాటిస్ఫై అవ్వకోకుండా గ్రూప్స్ అంటే గ్రూప్స్ లేవు ఆ టైంలో. ఆయన నాకు తెలిసి 2018 బ్యాచ్ అనుకుంటాను, 18 or 16 బ్యాచ్ అనుకుంటా. సో గ్రూప్స్ అంటే మన తెలంగాణ గ్రూప్స్ 2011 తర్వాత స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఒక నోటిఫికేషన్ వచ్చింది లేదు. సో అది లైట్ తీసుకున్నారు. ఇంకొక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ ఇంటూ ద సివిల్ సర్వీసెస్. సో సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యారు అండ్ హీ గాట్ ఇంటూ అండ్ ఐపీఎస్ అనమాట. సో అతను ఇప్పుడు ఒక ఐపీఎస్గా అయ్యి భద్రాద్రి కొత్తగూడెంలో ఆయన జాబ్లో ఉన్నారనమాట, విధులు నిర్వహిస్తున్నారు. సో హీస్ ద బాస్. భద్రాద్రి కొత్తగూడెం మొత్తం పోలీస్ క్యాడర్కి ఎవరు బాస్ అంటే రోహిత్ ఐపీఎస్ అంటారు అందరూ. సో మీ గోల్ ఏదైతే ఉందో
మీరు అంటే ఒకటి రాలేదు అని చెప్పేసి ఇక్కడ బాధపడి కూర్చునే కన్నా నెక్స్ట్ బిగ్గర్ గోల్ ఏముంది? నేనేం అచీవ్ చేయగలను? నెక్స్ట్ ఇక్కడ మీరు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు ఓవర్‌కమ్ చేసుకొని, వాటి నుంచి మీరు నేర్చుకొని నెక్స్ట్ సక్సెస్‌ఫుల్ స్టెప్ ఏదైతే ఏస్తారో అక్కడి నుంచి మీ యొక్క సక్సెస్‌ఫుల్ కెరియర్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకేనా? బట్ నెవర్ రిగ్రెట్. ఒకటి పోయింది అంటే పోతది. ఇప్పుడు డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ మీ జేబులో నుంచి ఓ దొంగ 500 కొట్టేసాడండి. ఆ కొట్టేసిన డబ్బులు వస్తాయా? రావు. సో, అది పోయింది దాన్ని ఇంక వదిలేసేయాలి. మళ్ళీ మీరు కష్టపడాలి. ఓకే. పోతే పోయినాయి. ఒక 500 మళ్ళీ నేను సంపాదించుకోవడానికి కష్టపడాలని జెప్పేసి మీరు వెయిట్ జేయాలంతే. రైట్? సో, అలానే మీ జీవితం గూడా అండి. మళ్ళీ ట్రై జేయండి. గవర్నమెంట్ జాబే గావాలి అనుకుంటే మళ్ళీ ట్రై జేయండి. మళ్ళీ ట్రై జేయండి. బట్ ఎక్కువ దీని మీదే గూర్చొని ఉండకండి. లైఫ్ అంతా గూడా ఒకటే దాని మీద కూర్చుంటే మీకు ఒక బ్యాకప్ లేకపోతే ఇబ్బందవుతుంది గాబట్టి, 1 ఆర్ 2 టైమ్స్ ఆర్ 2 ఆర్ 3 టైమ్స్ ట్రై జేయండి. మీకు రావట్లేదు అనుకున్నప్పుడు మీ స్ట్రెంగ్త్స్‌ని ఐడెంటిఫై చేసుకొని యూ బెటర్ గో టు ద ప్రైవేట్ సెక్టర్ ఆర్ ఎనీ మంచి బిజినెస్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్‌గా కుమారి ఆంటీ అని చెప్పేసి ఆవిడ ఫుల్ వైరల్ అయిపోయింది. తను కొన్ని లాక్స్ ఎర్న్ చేశారు. తనేమన్నా చదువుకున్నారా? లేదు గదా! తన టాలెంట్ యూజ్ చేశారు. ఫుడ్ బిజినెస్ పెట్టుకున్నారు. మంచి క్వాలిటీ ఫుడ్ ఇచ్చారు. ఏదో ఒక పర్సన్ వీడియో తీస్తే వైరల్ అయ్యారు కాబట్టి రీసెంట్‌గా సోనూ సూద్ గూడా ఎళ్లి కలిసినంత స్టేజ్‌కెళ్లారు తను. బట్ తను ఏం చదువుకోలేదు. బట్ తన టాలెంట్ ఏంటి? నేను మంచిగా వండగలను. సో, కుకింగ్ ఈజ్ హర్ టాలెంట్. తను ఆ ప్యాషన్‌ని పర్స్యూ చేసుకోవడానికి ఓ బండి పెట్టుకున్నారు. బండి పెట్టుకొని దాని నుంచి లక్షలు, లక్షలు సంపాదించుకున్నారు. సో, ఇన్ ద సేమ్ వే ఒక పర్సన్ ఏ పనైనా చేసి డబ్బులు సంపాదించుకోవచ్చండి ఈ రోజుల్లో. బట్ ఏ పని చేసినా గాని మీరు ఎప్పుడు గూడా అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూడకండి. ఎందుకంటే అందరం గూడా కష్టపడేది డబ్బుల కోసమే. రైట్? సో, మన అకాడమీ స్టార్ట్ అయ్యే ముందు మన స్టోరీ కూడా చాలా మందికి తెలిసుంటది. జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్‌తో మన జర్నీ స్టార్ట్ అయింది. ఒక ఒక చిన్న ఇంటెన్షన్ ఎన్‌సీఈఆర్‌టీస్ తెలుగులో లేవు. అది తెలుగులో మనము అందరికీ అందించాలి అనే ఇంటెన్షన్‌తో నేను మరియు సూర్య సార్ స్టార్ట్ చేసిన ఒక జర్నీ ఇప్పుడు అది ఒక అకాడమీ కింద మారి ఒక మంచి క్వాలిటీ క్లాసెస్ ఇస్తున్నాము. అండ్ ఈ జర్నీలో మమ్మల్ని కొందామని చెప్పేసి చాలామంది రాబందులు ట్రై చేశాయి. బట్ మమ్మల్ని మేమెప్పుడు అమ్ముడుకు పోలేదన్నమాట. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే మీరు జెన్యూన్‌గా సర్వీసెస్ ఇస్తున్నారు. మిమ్మల్ని చూసి స్టూడెంట్స్ నమ్మి వస్తున్నందుకు మీరు 100% సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తున్నారు. అట్‌లీస్ట్ ఓ 95% కన్నా రీచ్ అవుతున్నాం. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూసో, లేకపోతే పర్సనల్ ఇష్యూసో, ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ వల్ల ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లయితే అందరూ ఆబ్వియస్‌లీ చేస్తారు. మేము కూడా చేస్తున్నాము. అవి పక్కన పెడితే వి ఆర్ గివింగ్ అవర్ 100% బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ తెలుగు స్టేట్స్. సో, దట్ ఈస్ అవర్ మోటో. తెలుగు స్టేట్స్‌లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అండ్ అది అఫోర్డబుల్ ప్రైస్‌లో ఇవ్వాలి అనే ఇంటెన్షన్‌తోనే ఈ అకాడమీ స్టార్ట్ చేశాం కాబట్టి, మొబైల్ ఫోన్‌తో స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఓన్లీ బికాస్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్. టీమ్ అందరూ కూడా కష్టపడుతున్నారు. ఎవరు కూడా స్వార్థంగా లేరు. స్టూడెంట్స్‌కి సర్వీస్ చేయాలి అనే ఇంటెన్షన్‌తోనే వాళ్ళు వ్యవహరిస్తున్నారు కాబట్టి, మనం అకాడమీ ఇంకా స్టేబుల్‌గా రన్ అవుతుంది. రైట్? సో, మరి ఇక్కడ మేము చేసేదేంటండి? మేము గూడా సర్వీస్ జేస్తున్నాం. ఇప్పుడు లైక్ మీ ఫాదర్ ఆర్ మదర్ ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఆర్ ఇంకేదన్నా అదర్ ప్రొఫెషన్‌లో ఉండి వాళ్ళు ఏ పని జేసినా డబ్బులు ఎలాగైతే వస్తున్నాయో మేము గూడా సర్వీస్ జేస్తున్నాము. ఆ సర్వీసెస్‌కి మాత్రమే డబ్బులు తీసుకుంటున్నాం. బట్ లక్షలు లక్షలైతే కమర్షియల్ అకాడమీస్ లాగా తీసుకోవట్లేదండి. ఒక కోచింగ్ ఉంది అనుకుంటే దానికి స్టూడెంట్‌కి ఎంత పెడితే కంఫర్టబుల్‌గా ఉంటుంది. అండ్ అకాడమీ రన్ అవ్వడానికి ఎంతైతే సరిపోతుందో అంత మాత్రమే మాకొస్తున్నాయి. మేము మోసాలు జేయాలి అంటే అదర్ అకాడమీస్ లాగా జేసి మేము గూడా కోట్లు, కోట్లు సంపాదించుకోవచ్చండి. బట్ ఆ డబ్బులు ఎప్పటికి గూడా శాశ్వతం గాదు. మీరు కష్టపడి సంపాదించిన మనీయే మీతో ఎప్పటికి ఉంటుంది. పక్కనోడిని పొట్టగొట్టి వాడిని అన్యాయం జేసి డబ్బులు సంపాదించాలనుకుంటే ఆ డబ్బులు ఎప్పటికి గూడా ఉండవన్నమాట. రైట్? రీసెంట్‌గా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో జూస్తున్నాం ఇన్‌ఫ్లుయెన్సర్స్ లేదా యూట్యూబ్‌లో జూస్తున్నాం. ఫేక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ జేసి యూత్ యూత్‌తో ఆ బెట్టింగ్ ఆడిపిచ్చేలాగా జేసి అన్యాయపు సొమ్ము తింటున్నారు. వీళ్ళు బానే బాగుపడుతున్నారు ఇన్‌ఫ్లుయెన్సర్స్. బట్ అక్కడ నష్టపోయేది ఎవరు అంటే, ఒక పేదవాడు లేదా మిడిల్ క్లాస్ వాడు ఎవరైతే డబ్బుల కోసం ఆశపడేవాళ్ళనమాట. సో, అలా మోసం చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు జైలుకెళ్ళక తప్పదు. సో, అలాంటి పనులు చేయకోకుండా బీ జెన్యూన్. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ హార్డ్ వర్క్‌ని నమ్ముకోండి. రెస్పెక్ట్ ఎవ్రీవన్ అండ్ డూ ఏ గుడ్ సర్వీస్ ఇన్ సొసైటీ. అంతే. దానికి మించి మీరు చేయాల్సిందేం లేదు. లైఫ్ ఆటోమేటిక్‌గా అదే నడుచుకుంటూ వెళ్తుంది. మ్యారేజ్ అవ్వాల్సిన టైంలో మ్యారేజ్ అవుతాయి. కిడ్స్ వస్తారు. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ అంతా గ్రో అవుతూ ఉంటారు. దట్స్ హౌ దిస్ లైఫ్ గోస్ ఆన్ అన్నమాట. రైట్? యెస్. ఇంకొకటి
నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి. మన అకాడమీలో కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మీ గోల్ యూపీఎస్సీ అయినట్లయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ అయ్యే విధంగా విఐపిఎస్ అకాడమీ టీము మీతో పాటు త్రూ అవుట్ ద జర్నీ మీకు ఎప్పుడు సహాయం కావాలన్నా చేసే విధంగా మన టీం ఉంటుంది. సో మన కోర్స్ డీటెయిల్స్ ఒకసారి చెప్తానండి నేను. మీకు తెలుసు బయట అకాడమీస్‌లో మనకి 1,50,000 నుంచి 2,00,000 వరకు కూడా ఫీజ్ చార్జ్ చేసి యూపీఎస్సీకి ఆప్షనల్ సబ్జెక్ట్‌కి సెపరేట్‌గా చార్జ్ చేసి, తర్వాత మీ యొక్క ఎక్స్‌పెన్సెస్ అవి ఇవి కలుపుకొని ఒక 3-5 లాక్స్ రూపీస్ ఖర్చు పెట్టాల్సిన రోజుల్లో మన అకాడమీ మోటో మీ అందరికీ తెలుసు. అందరికీ కూడా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అఫోర్డబుల్ ప్రైస్‌లో ఇవ్వాలని చెప్పేసి. సో రీసెంట్‌గా ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇఫ్ యూ బిలీవ్ దట్ యూ కెన్ క్రాక్ యూపీఎస్సీ, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. విఐపీఎస్ అకాడమీని నమ్ముకోండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్దని ఈ ప్రామిస్ అయితే నేను చేయగలను. ఇదే ప్రామిస్ కాకుండా ఇంకా 10 అదర్ ప్రామిసెస్ నేనేం చెప్తాను అంటే మీకు, మన అకాడమీ నుంచి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి జూన్ 24న. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. లైవ్ ఎన్సీఈఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది మీకు. అంటే మీ ఎన్సీఈఆర్టీస్‌లో ఉన్న నాలెడ్జ్ అంతా కూడా బ్రష్ అప్ చేసిన తర్వాత యూపీఎస్సీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. దిస్ ఈస్ ఎ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అండి. ప్రిలిమ్స్ కోచింగ్ అండ్ మెయిన్స్ కోచింగ్ కాంబినేషన్‌లో ఉంటుంది. అండ్ దీంతో పాటుగా ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట మీకు, రైట్? డైలీ మీరు ఒక లైవ్ క్లాసెస్ మిస్ అయితే గనక రికార్డింగ్స్ అనేది మన యాప్‌లో మీకు ఉంటాయి. 100% సిలబస్ కవరేజ్ ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దీంట్లోనే మీకు సీసాట్ క్లాసెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇంక్లూడ్ చేసి చెప్తారు. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్తారు. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ ఈస్ ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ ఇస్తున్నామండి. ఎవరైతే స్టూడెంట్స్ డౌట్స్ ఉన్నాయో మీరు అక్కడ ఇక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా ఎవరైతే సబ్జెక్ట్ డీల్ చేసిన ఎడ్యుకేటర్స్ ఉన్నారో వాళ్ళనే మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయొచ్చు అన్నమాట. అండ్ దీనికి ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నాం విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, రైట్? అండ్ ఒక ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి మెటీరియల్ షేరింగ్ కానీ క్విక్ అప్డేట్స్ కానీ ఇస్తున్నాము. సో దిస్ ఈజ్ అవర్ టీమ్ అండి. ఇక్కడ యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వాళ్ళు, మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళు మరియు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాత్రమే మన అకాడమీలో టీచ్ చేస్తారు. ఎవరు పడితే వాళ్ళు బయట నేను సబ్జెక్ట్ చెప్తాను, నేను డిగ్రీ లెక్చరరో లేకపోతే వాళ్ళని వీళ్ళని అంటే తెప్పించి చెప్పించే అకాడమీ కాదండి. అందరూ కూడా యంగ్ అండ్ డైనమిక్ టీమ్. ప్రతి సబ్జెక్టు కూడా కరెంట్ అఫైర్స్‌కి లింక్ చేసుకొని చాలా అద్భుతంగా చెప్తారు. మీకు ఒక 60 ఫ్రీ క్లాసెస్ ఇస్తామండి మేము. ఓకేనా? ఆ 60 ఫ్రీ క్లాసెస్ మీరు చూసిన తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చన్నమాట. ఓకేనా? దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ మీకు కనిపించేదే మన టీమ్. అండ్ ఒకసారి మన ఫీజ్ గురించి కూడా చెప్తాను చూడండి. సో మన ఫీజ్ వచ్చేసి 75,000 రూపీస్‌కే మీకు కంప్లీట్ యూపీఎస్సీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే మన ఓల్డ్ స్టూడెంట్స్ ఉండి మన అకాడమీలో ఏదైనా ఒక కోర్స్ తీసుకొని ఎప్పటినుంచో మనల్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళందరికీ ఎక్స్ట్రా 10,000 డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. సో ద కోర్స్ ఫీ విల్ బి 65,000 రూపీస్ ఓన్లీ. ఓకేనా? సో 65,000 రూపీస్‌కి ఇందాక చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయండి. సో 65,000 పెట్టారు కదా, మరి క్వాలిటీలో ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారా అంటే క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వమండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ టీమ్‌ని చూసారు. ఇంటర్వ్యూస్‌కి వెళ్ళిన వాళ్ళు, మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళంటే మిమ్మల్ని కూడా అదే వేలో తీసుకెళ్ళే కేపబిలిటీ వాళ్ళకుంది కదండీ. సో వీళ్ళని దాటిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది మీకు అంటే ఇంటర్వ్యూ గైడెన్స్. సో ఆల్రెడీ 3 టైమ్స్ యూపీఎస్సీ ర్యాంకర్ అండ్ మొన్న యూపీఎస్సీలో 205 మార్క్స్ అంటే టాప్ మార్క్స్ వచ్చిన ఇంటర్వ్యూ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో అతనితో మీకు ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్ అయితే ఇప్పిస్తాం. ఇఫ్ యూ క్లియర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఫ్రమ్ అవర్ అకాడమీ, రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీకు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడే నెంబర్ కనిపిస్తుంది కదండీ. 8985237565 నెంబర్ లేదా 7569556888 నెంబర్స్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. సో దట్ మీకు ఇంకా ఏదైనా అదర్ క్వెరీస్ ఉన్నా గానీ మీరు ఒకసారి మాతో చెప్పండి. అండ్ మీకు తెలుసండి బయట అకాడమీస్‌లో 1.5, 2 లాక్స్ ఫీజ్ తీసుకుంటే మీరు ఈఎంఐ ఆప్షన్ అడిగారనుకోండి, ఫీజు కడితే కట్టండి లేకపోతే లేదు అంటారు. లేదంటే మీరు ఒక 75,000 ఫీజు లేదా 80,000 ముందు కట్టేసేయండి అంటారు. బట్ మన ఫీజే మనం 75,000 ఇస్తున్నాము. దాంట్లో ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నాం మీకు. కంఫర్టబుల్‌గా ఈఎంఐలో పే చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నామండి. సో దట్ మేము ఇట్లా ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నామంటే మీకు మన కాన్ఫిడెన్స్ అర్థం కాలేదా? ఇప్పుడు బేసిక్‌గా ఈఎంఐ మీరు ఫస్ట్ ఆర్ సెకండ్ ఈఎంఐ కట్టారు. మీకు నచ్చలేదంటే మీరు మానేయొచ్చు కదా! మానేయొచ్చు కదా! ఇప్పుడు బయట అకాడమీస్ ఫస్టే డబ్బులు తీసుకుంటే మీరు లాక్ అయిపోతారు. మీరు ఎటు వెళ్ళడానికి లేదు. వాళ్ళ డబ్బులు కూడా ఒక రూపాయి తిరిగియ్యరు. బట్ ఈఎంఐ ఆప్షన్ వల్ల మీకు మన క్వాలిటీ అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో మీకు ఏది తప్పు అనిపించినా గాని మీరు మధ్యలో క్విట్ అయిపోవచ్చు కదా! సో దేర్ ఈస్ దట్ ఆప్షన్ అన్నమాట.
సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి. విఐపీఎస్ అకాడమీని నమ్ముకోండి. డెఫినెట్‌గా మిమ్మల్ని ఒక మంచి పాత్‌లోకి తీసుకెళ్ళే ప్రయత్నం 100% మన టీమ్ నుంచి ఖచ్చితంగా లభిస్తుందండి. రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.